హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో నేను మీకు చాలా యమ్మీగా ఉండే ఎగ్ మలై మసాలా కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మనం రైస్, రోటీ, చపాతీ, పూరి దేనిలోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ మనం 4 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని రఫ్గా చాప్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసేస్తున్నాను. అలాగే మీరు తినాలనుకున్న స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి అనేది రఫ్గా చాప్ చేసుకుని వేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం కారం కూడా యూజ్ చేస్తాము. దానికి తగినట్టుగా పచ్చిమిర్చి కౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయకుండా ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని ఇలా ఫైన్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 5 కోడిగుడ్లని వాటర్తో మీరు బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది పోయాలండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే అవసరం పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అనేవి వేసి ఇవి కొంచెం చిటపటమంటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక రెడీగా లేకపోతే మీరు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేయాలి. పచ్చిమిర్చి వేసాం కదా, సో దానికి తగినట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది మనకి ఈ ఉల్లి ముద్ద నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. తర్వాత కాచి చల్లారబెట్టుకున్న పాలు అనేది కొంచెం పోసుకోవాలండి. మీరు తినాలనుకున్న కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే సుమారు ఒక 150 ml వరకు పాలు అనేది పోసాను. తర్వాత ఫ్రెష్ క్రీమ్ అనేది నేను వేస్తున్నానండి. ఇక్కడ అరౌండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. అంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్కి మనకి మీగడ వస్తుంది కదా, ఆ క్రీమ్ అనేది యూజ్ చేశాను నేను. సో ఒకసారి మూత అనేది పెట్టేసుకుని మనం లో ఫ్లేమ్లో ఒక 7 to 10 minutes పాటు కుక్ చేసుకోవాలండి. తర్వాత మనం మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది. ఆ స్టేజ్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అనేది వేసాను. తర్వాత ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి అనేది వేసానండి. అంటే నథింగ్ బట్ మెంతాకుని మనం డ్రైడ్గా ఇలా యూస్ చేసుకోవచ్చు రెసిపీ ప్రిపరేషన్స్లో. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. మీ దగ్గర ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్డులకి పైన పెంకులు మొత్తం తీసేసి ఇలా ఘాట్లుగా పెట్టుకుని ఈ కర్రీలోకి వేసేసేయాలి. వేసేసి మనం జెంటిల్గా ఆ గ్రేవీ మొత్తం ఎగ్స్కి కోటేలా కలుపుకుని లాస్ట్లో దించేసుకునే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి దించేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే రొటీన్ ఎగ్ కర్రీ కాకుండా ఒక్కసారి ఎగ్ మలై మసాలా కర్రీ ట్రై చేయండి. డెఫినెట్లీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్స్ని మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మర్చిపోకుండా షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా ఎగ్ వెరైటీస్ పోస్ట్ చేశానండి. వీలుంటే అవి కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యు ఆల్ వెరీ సూన్.